ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 5వ రోజు పంచమి. ఈ రోజు నిషిద్ధాహారము, పులుపుతో కూడుకున్నది. చేయవలసిన దానము స్వయం పాకద విసనకర్ర. ఈ రోజు పూజించవలసిన దైవము ఆదిశేషుడు. జపించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రం. కలిగే ఫలితము కీర్తి. కార్తీక పురాణము 5వ రోజు పారాయణము 5వ అధ్యాయము వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానం, దానం, పూజ అనంతరం శివాలయం నందు గాని విష్ణు ఆలయం నందు గాని శ్రీ భగవద్గీత పారాయణం తప్పక చేయవలను. అట్లు చేసిన వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోవును. ఈ కార్తీక మాసంలో కరివీర పుష్పమును శివకేశవులకి సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణు లోకమును ప్రాప్తించును. చివరికి శ్లోకాన్ని ఒక్కటైనా కంఠస్థం చేస్తే విష్ణు సాహిత్యం పొందగలరు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో చెట్టు క్రింద శాలిగ్రామమును యథావిధిగా పూజించి విష్ణువుని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందే భోజనము పెట్టవలను. దక్షిణ తాంబూలముతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణము పఠించవలను. పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగెను, దానికి గల కారణములు ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించిరి. కిరాతక మూషికములు మోక్షము పొందుట. జనక మహారాజా, కావేరీ తీరమందు చిన్న గ్రామంలో దేవశర్మ అను బ్రాహ్మణుడు గలడు. అతనికి పుత్రుడు కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుంచి భయం భక్తులు లేక అతి గారాభంగా పెరగడం వలన, నీచ సహవాసము చేయడం వలన దురాచార పరుడై తిరుగుచుండెను. అతన్ని దురాచారములకు చూచి అతని తండ్రి కుమార అని పిలిచి, శివ, కిరాతకాలకి అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకి సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులని స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపాలు తొలగిపోవటమే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కావున నీవు అటులా చేయమని బోధించెను. అంతటా ఆ కుమారుడు, తండ్రి, స్నానం చేయటం వల్ల వంటికున్న మురికి పోగొట్టుకొనుటకు మాత్రమే, మరి ఏమీ కాదు. స్నానం చేసి దేవాలయంలో దీపాలు వెలిగించిన లాభమేమి? భగవంతుడు కనిపించడు. దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంట్లోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పెడసరంగా సమాధానం చెప్పాను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓ నీచుడా, కార్తీక మాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కనుక నీవు అడవిలో రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించాను. ఆ శాపంతో కుమారుడు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞాన అంధకారంలో ఉండి దైవముని దైవ కార్యాలని ఎంతో చులకన చేసి వాటి ప్రభావమును గ్రహించలేకపోతేనే ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. కాన శాప విమోచనము ఎప్పుడో ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయాన్ని వివరింపుమని ప్రాధేయపడెను. అప్పుడు ఆ తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించక తప్పదు. మూషికము అయి పడి ఉండగా నీకు ఎప్పుడైతే కార్తీక మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి మోక్షము పొందెదవు అని కుమారుని ఊరడించాను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవిలోకి పోయి చెట్టు తొర్రలో నివసించుచుండెను. ఫలములు తినుచు జీవించుచూ ఉండెను. ఆ అడవి కావేరీ నది తీరం సమీపంలో ఉండటం చేత నదీ స్నానానికి వెళ్లేవారు అక్కడ పెద్ద వటవృక్షం క్రింద సేద తీరి లోకాభిరామాయణం చర్చించుకొని నదికి
పోయేవారు. ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అగు విశ్వామిత్రుల వారు శిష్యులతో కావేరీ నదీ తీరాన్ని స్నానం చేయటానికి బయలుదేరి ప్రయాణ బడలికతో ఆ వటవృక్షం కింద కూర్చుని శిష్యులతో కార్తీక పురాణమును వివరించుచుండెను. ఈ లోపల చెట్టు తొర్రలో నివసించుచున్న ఎలుక వారి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినుటకు దొరుకునేమో అని క్రిందకు వచ్చి వెతుకుచుండెను. ఇంతలో ఒక కిరాతకుడు దీని జాడ తెలుసుకొని, వీరు బాటసారులు అయి ఉన్నారు, వీరి వద్ద ఉన్న ధనమును అపహరించవచ్చు అనే దృష్టితో వారి దగ్గరికి వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయెను. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనస్సులోని చెప్పరాని ఆనందము కలుగుతున్నది కనుక వివరింపుడు అని వేడుకొనగా, అంతటా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానము చేయుటకై ఈ ప్రాంతానికి వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఈ చెట కూర్చొని సావధానంగా వినుము అని చెప్పిరి. అంతటా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచు ఉండగా తన వెనుకటి జన్మను వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చినది. పురాణ శ్రవణము విన్న తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకి వెళ్ళిపోయాను. అలాగే ఆహారము కోసము చెట్టు తొర్రలో నుంచి మొదట దాగి ఉన్న ఎలుక కూడా పురాణమంతా విన్నది. ఎలుకకి కూడా తన వెనుకటి జన్మ రూపము పొంది మునీశ్వరులకు ధన్యవాదాలు తెలుపుకొని, తమరి దయవలన నేను కూడా మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతం అంతయు చెప్పి వెడలిపోయాను. కనుక ఓ జనక మహారాజా, ఇహలోకములో సిరి సంపదలు, పరలోకములో మోక్షము కొరకు తప్పక కార్తీక పురాణము చదవవలెను, ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తము. 6వ రోజు పారాయణంతో కలుసుకుందాం.